నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్. నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ వస్తుంటే స్కీములు గుర్తొస్తాయి, ఎలక్షన్లు వస్తుంటేనే స్కీములు గుర్తొస్తాయి. ఇప్పుడు రైతు భరోసా వేయడానికి రెడీ అవుతున్నారట, ఇవాళ నుంచి పడతాయట. ఏ డబ్బులు? మొన్న 3 ఎకరాలకు వేసి ఆపిరు కదా, మిగతా వాళ్ళకి ఇప్పుడు ఈ పడబోతున్నాయి. ఇప్పుడు ఈ రైతు బంధు మొత్తం కంప్లీట్ చేసి వెంటనే నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పుడు జూన్ 16 కదా, ఈ లాస్ట్ వీక్ జూన్ 25 నుంచి 30 వరకు లోపు ఏ క్షణాన్నైనా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్. నేటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని, సోమవారం మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపైన స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సో ఇవాళ కేబినెట్ సమావేశం ఉంది, ఆ కేబినెట్ సమావేశంలో తేల్చబోతున్నారు. తొలుత మండల, జిల్లా, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీలు, పురపాలికలకు జరుగుతాయి అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణ మండలాల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారట. ఏముండదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు మొత్తం దాని మీదనే తిరుగుతారు, ఇక మొత్తం దాని మీదనే ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్, మళ్ళీ కనబడరు. ఇక ఓ రైతు క్షేత్రంలో స్వయంగా అరక దున్ని 2 వరసలుగా అచ్చు తోలిండట. అబ్బా, ఇది డ్రామా. భూములు మాత్రం మంచి మంచి భూములు మాత్రం లేపాలి, రైతుల భూములను నాగలు దున్నాలి. ఇదేమో ఫోటోలకు ఫోజులు, డ్రామాలు. తెర వెనకాలనేమో అదే నాగలి రైతులు గిరిజనుల భూములు, లంబడోళ్ళ భూములు కబ్జాలు చేయడానికి ఆ నాగలు పనిచేస్తుంది. సో మొత్తానికైతే మొన్న సీతక్క గారు కూడా చెప్పినట్టున్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, నెలాఖరులోగా నోటిఫికేషన్ రాబోతున్నదని. మరి ఇప్పుడు ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఎట్లా రిజర్వేషన్స్ ఎట్లా అమలు చేస్తారనేది చాలా కీలకమైన పాయింట్. సుప్రీంకోర్టు క్యాప్ ఉన్నది 50% మించి రిజర్వేషన్లు పెంచకూడదని ఒకటి. మరి ఇప్పుడు అది లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ కులగణన చేసి 42% విద్యా ఉద్యోగాల్లో, 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ అన్న బిల్లులు తీసుకొచ్చి గవర్నర్కి పంపి, గవర్నర్ రాష్ట్రపతికి పంపి అక్కడ కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది కదా, అది అమలు కావాలి. అది అమలు అయితే 42% రేపు ఎలక్షన్లో రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉంటుంది. మరి అది అమలు కావాలంటే అక్కడ 50% క్యాప్ ఎత్తేయాలి, సుప్రీంకోర్టులో ఉన్నది. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే దీనికి సంబంధం లేదు, ఇక్కడ పెంచుకుంటే త్వరగా పెంచేయాలి, పెంచేసి ఎలక్షన్లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కోర్టు తర్వాత ముచ్చట తర్వాత, ఎందుకంటే ఎవరైనా కోర్టుకు వెళ్తే అప్పుడు ఇష్యూ అవుతుంది. కోర్టుకు వెళ్తే వెళ్ళి ఆగింది, ఫస్ట్ అయితే గవర్నమెంట్ని ఇంప్లిమెంట్ చేయమనండి అని చాలామంది మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది చూడాలి. ఒకవేళ కనుక 50% క్యాప్ ఉంది అని వీళ్ళు మేమేం చేయలేకపోతున్నాం, మేము బిల్లు చేసి కేంద్రానికి పంపినాం, మేమేం చేయలేకపోతున్నామని, మేము పార్టీ పరంగా 42% టికెట్లు బీసీలకు ఇస్తామని ఓ డ్రామా కనుక స్టార్ట్ చేస్తే గదే పాత రిజర్వేషన్లు కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ అది కనుక జరిగితే మరి బీసీ సమాజం అంతా ఈ గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోసే అవకాశం ఉంటుంది, వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 42% మీ పార్టీ వైపు నుంచి టికెట్లు ఇచ్చినా, సీట్లు ఇచ్చినా, మీరు బీసీ పెట్టిన దగ్గర బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా బీసీ పెట్టాలని గ్యారంటీ ఏం లేదు. ఆయన అంటాడు ఇక్కడ కాదని ఇంకో దగ్గర బీసీకి ఇస్తే నేను కూడా 42% ఇస్తా అంటాడు. మీరు కింద గ్రౌండ్లో మీరు అంతా మాట్లాడుకుంటారు, నువ్వు బీసీకి ఇస్తావు, ఆయన ఓసీకి ఇస్తాడు. ఆయన బీసీకి ఇచ్చిన దగ్గర నువ్వు ఓసీని పెడతావు. అల్టిమేట్గా మళ్ళీ మీరే గెలిపించుకుంటారు, ఎందుకంటే మీరంతా ఒకటే కదా. సో ఇది మరింత ప్రమాదం. చాలామంది ఎన్నికల్లో పోటీ చేయాలన్న బీసీ నాయకత్వం జేబులు ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల. సో ఇది మరొక ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఈ రిజర్వేషన్ అంశం తేలిన తర్వాత మాత్రమే దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి పాత పద్ధతిలోనే రిజర్వేషన్స్ ఉంటాయా, దాన్ని ఏమైనా పెంచే అవకాశం ఉందా, వీటన్నిటి మీద కసరత్తు జరగాల్సి ఉంది. ఒకవేళ ఎలక్షన్స్ లేట్ అయినా మళ్ళీ అదొక సమస్య ఉంది. కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పాలక మండలి ఇదంతా లేనిది కేంద్రం నుంచి ఫండ్స్ రావు. సో ఇట్లా అన్ని ఇష్యూస్ ఒక దగ్గరే ఉన్నాయి, దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసి ముందుకెళ్తారన్నది చూడాలి. ఇప్పుడైతే రైతు బంధు పడుతుందట, మరి ఇవాళ నుంచి చూడాలి. మరి మళ్ళీ అది కూడా ఒక్కసారి పడుతుందా, మళ్ళీ విడతల వారిగానా, మళ్ళీ 3.5 ఎకరాలకు ఒక ఆయనకి, 3.5 4 ఎకరాలకు ఇంకొకసారి, 5 ఎకరాలకు ఇంకొకసారి. 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఏంటి?
శనార్థి తెలంగాణలో ఈ వార్త కనిపిస్తున్నది. ఎన్నికలు పెడదాం, మభ్య పెడదాం. ఇవాళ మంత్రివర్గ సమావేశం. లోకల్ బాడీ ఎన్నికలే ఎజెండా. మరోసారి బీసీలను మోసం చేసే అవకాశం. బరితెగించిన కాంగ్రెస్ పార్టీ. దశాబ్దాల మోసానికి కొనసాగింపు. బీసీలారా బహుపరాగ్. ఉదయ్పూర్ డిక్లరేషన్ మోసం. అసెంబ్లీ సీట్లలో మోసం. మంత్రి పదవుల్లో మోసం. పార్లమెంట్ ఎన్నికల్లో మోసం. 42% రిజర్వేషన్ పేరుతో నయవంచన. మళ్ళీ టికెట్ల పేరుతో కొత్త నాటకం. చూడాలి, ఇది చాలా కీలకమైన ఇష్యూ. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంతకాలం ఎందుకు ఆగినాయి అంటే ఈ బీసీ రిజర్వేషన్ల కోసమే ఆగినాయి. కులగణన చేసిర్రు, 42% రిజర్వేషన్ అని బిల్లు పెట్టిర్రు, గవర్నర్కి పంపిరు, గవర్నర్ రాష్ట్రపతికి పంపినారు, అక్కడ పెండింగ్లో ఉన్నది. దాని మీద ఇక్కడ కాంగ్రెస్ పోరాటం చేసింది లేదు, అక్కడ బీజేపీ మాట్లాడింది లేదు, బీఆర్ఎస్ కొట్లాడింది లేదు. అంతా గప్చుప్ సైలెంట్. ఈ బీసీ రిజర్వేషన్లు అన్న దానికి అన్ని పార్టీలు వ్యతిరేకమే. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే మన వర్గాలు ఎట్లా? కేసీఆర్ వర్గం ఆయన వర్గం ఆయన పోటీ చేయాలా, రేవంత్ రెడ్డి ఆయన వర్గం ఆయన పోటీ చేయాలా? మరి బీసీల పరిస్థితి ఏంది? ఎస్సీ ఎస్టీలు అంటే పాపం వాళ్ళకి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి వస్తుంది. సో అల్టిమేట్గా ఇక్కడ మోసపోతున్నది, నష్టపోతున్నది బీసీలే. ఈ 42% రిజర్వేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ మధ్య మార్గంగా ప్లాన్ బి అని కాంగ్రెస్ పార్టీ బీసీలకి టికెట్లు ఇస్తుంది, 42% టికెట్లని ఒక ఎజెండాని తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు అన్నది చూడాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఒకవేళ కోర్టుకి ఎవరైనా వెళ్తే ఆ తర్వాత చూద్దాం, మనమైతే ఇంప్లిమెంట్ చేద్దామని ఇంప్లిమెంట్ చేస్తాడా? లేదు కేసీఆర్ ఏదైతే 35%ని 25-18కి తగ్గించి ఎట్లాగైతే ఎలక్షన్స్లోకి పోయిండో అట్టనే పాత రిజర్వేషన్స్తో పోతాడా? ఇంకొక మూడోది, పార్టీ తరపున 42% టికెట్లు బీసీలకు ఇవ్వాలన్న ప్లాన్ చేస్తాడా? ఒకవేళ ఏది చేసినా మోసమే. మూడోది చేసినా మేము బీసీలకు టికెట్లు ఇస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేసినా దానివల్ల బీసీలకు ఏం లాభం జరగదు. మీరు బీసీకి ఇచ్చిన దగ్గర ఇంకో ఆయన ఓసీకి ఇస్తాడు, ఆయన బీసీకి ఇచ్చిన దగ్గర ఇంకో పార్టీ ఆయన బీసీకి ఇచ్చిన దగ్గర మీరు ఓసీకి ఇవ్వచ్చు. దానివల్ల మళ్ళీ అక్కడ బీసీ నాయకుల జేబులు ఖాళీ అయితే తప్ప దానివల్ల లాభం జరగదు. అల్టిమేట్గా రిజర్వేషన్స్ అమలు చేసి ఆయా స్థానాల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేసినప్పుడే దీనికి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఏం చేస్తారన్నది ఇవాళ ఇదై ఉన్నది. ఇవాళ క్యాబినెట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది.